ఓం శ్రీ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యతేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు ఇట్లనెను, కృష్ణ, మీరు ఒక పరి కర్మ సన్యాసమును ఆ వెంటనే కర్మయోగమును ప్రశంసిస్తున్నారు. కాబట్టి ఈ రెండింటిలోనూ నాకు శ్రేయస్కారియగు సాధనమునొక్కదాన్ని చక్కగా నిశ్చయించి చెప్పుడు. సన్యాసః కర్మయోగచ్చనిః శ్రేయసకరావుహౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీ భగవానుడు ఇట్లనెను, అర్జునుడా, కర్మ సంన్యాసము కర్మయోగము ఈ రెండును పరమశ్రేష్టము కలిగించున్నవే. అయితే ఆ రెండింటిలోనూ సాధనమున యందు సుగమమగుట చేత కర్మ సన్యాసమున కన్నా కర్మయోగమే శ్రేష్టమైనటువంటిది. జ్ఞేయః స నిత్య సన్యాసియో ననేష్టిన కాంక్షతి నేద్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. కనుక అర్జున, ఎవడు ఎవరిని ద్వేషించడో దేనిని కాంక్షించడో అట్టి కర్మయోగి నిత్య సన్యాసిగానే పరిగణింపబడినాడు. ఎందుకనగా రాగద్వేషాది ద్వర్తాలు లేని వాడు సుఖముగా సంసార బంధము నుండి ముక్తుడవును. సాంఖ్యయోగం బాలః ప్రవదం దిన పండితాః ఏకమాప్యాస్థితః సంవిగుభయోర్విందతే ఫలం. పైన పేర్కొనబడిన సన్యాసము మరియు కర్మయోగములు మూర్ఖులకు వారులు వేరువేరు ఫలములు సొంగునవిగా చెప్పెదరు. కానీ పండితులు అలా అనరు. ఎందుకనగా రెండింటిలోనూ ఏ ఒక్కదానినైనా చక్కగా సాధించిన పురుషుడు రెండింటికి ఫలస్వరూపుడగు పరమాత్మను పొందగలడు. యత్సాంఖ్యం పాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగం వలన ఏ పరమధామము పొందబడుచున్నదో కర్మయోగం చేత కూడా అదే పొందబడుచున్నది. అందువలన ఏ పురుషుడు కర్మయోగమును జ్ఞానయోగమును ఫలరూపాన ఒకటిగా చూచునో అతడే యథార్థమును చూచుచున్నాడు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమాయోగతః యోగయుక్తో నిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. కానీ అర్జున, కర్మయోగము లేకుండా సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియము, శరీరము ద్వారా జగడి సకల కర్మలెడల కర్తృత్వ త్యాగభావమును పొందగలుగుట కష్టసాధ్యం. మరియు భగవత్ స్వరూపము మననము చేయునట్టి కర్మయోగి శీఘ్రముగా పరమాత్మను చేరుకొనుచున్నాడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మజితేంద్రియః సర్వభూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. ఎవరి మనసు తన ఆధీనంలో ఉన్నదో
ఎవడు జితేంద్రియుడు మరియు ఎవరు విశుద్ధమగు అంతఃకరణ కలిగి ఉన్నాడో సకల ప్రాణుల ఆత్మరూపుడగు పరమాత్మయే ఎవని ఆత్మయో అటువంటి కర్మయోగి కర్మాచరణము గావించుచున్నను వానిని కర్మలు అంటుకొనవు. నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిలుప్తం పశ్యత్వన్ సృహ్ జ్ఞైర్నిగ్రన్న జ్ఞంగచ్ఛాన్ స్వపన్ స్వంసన్ ప్రలపన్ విస్మృజంగం సృహన్ మిషన్పి ఇంద్రియాణియం యాతేషు వర్తంత ఇతి ధారయన్. తత్వవిదుడగు సాంఖ్యయోగి చూచుచు వినుచు స్పర్శ గావించుచు ఆఘ్రానించుచు భోజనము చేయుచు నడుచుచు నిద్రించుచు శ్వాస పీలుస్తూ మాటలాడుచు విసర్జించుచు తీసుకొనుచు మరియు కన్నులు తెరచుచు మూయుచు ఇంద్రియములన్నీ తమ తమ విషయములలో వర్తించుచున్నవి అని తెలుసుకొని సందేహం విడిచి ఏమీ చేయుటలేదని తలంచును. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యం లిప్యతేన పాపేన పద్మ పత్రమివాంభసా. ఏ పురుషుడు సకల కర్మలను పరమాత్మకు అర్పించి ఎట్టి ఆసక్తి లేక పనులు చేయుచుండునో అతడు నీటి చేత తామరాకుల వలె పాపం చేత అంటుకొనబడడు. అనగా నీరు తామరాకును అంటుకున్నట్లు అతని పాపములు అంటుకున్నని భావం. కాయేన మనసా బుద్ధాయ కేవలైంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగులు మమత్వ బుద్ధి వదిలి కేవలములైన ఇంద్రియములు మనస్సు బుద్ధి శరీరము ద్వారా కూడా ఆసక్తిని వదిలి అంతఃకరణ శుద్ధి కొరకే కర్మలాచరింతురు. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. కర్మయోగి కర్మల ఫలమును వదిలిపెట్టి భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందుచున్నాడు. కాగా కోరికలు కలిగిన వాడు కోరికలలో పడి ఫలమునందాసక్తుడై బంధనమునబడుచున్నాడు. సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే సుఖం వసీనవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. అంతఃకరమును వశముగా వించుకొని సాంఖ్యయోగమును అనుసరించుచు పురుషుడు తాను చేయించుకున్నానే నవద్వారములు గల ఈ దేహము అనే ఇంటిలో మానసికంగా కర్మలన్నింటినీ త్యజించి ఆనందపూర్వకంగా సచిదానంద గణము పరమాత్మ రూపమును నిలిచియుండును. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. పరమేశ్వరుడు మానవులకు కర్తృత్వాన్ని గాని కర్మలను గాని కర్మఫల సంయోగమును గాని సృష్టించడు. కాగా స్వభావమే ప్రవృత్తి యగుచున్నది. నాదత్తే కస్యచిత్వాపన చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సర్వవ్యాప్తియగు పరమేశ్వరుడు సైతం ఏ ఒక్కరి పాప కర్మలను గాని ఏ ఒక్కరి శుభ కర్మలను గాని స్వీకరించడు. అయితే జ్ఞానము అజ్ఞానము చేత కప్పబడి ఉండటం వలన అవివేకులకు జనులు మోహం నొందుచున్నారు.
జ్ఞానేన తు తద్జ్ఞానం యేషం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. అయితే ఎవరి అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞానము ద్వారా నశింపజేయబడినదో వారిల అజ్ఞానము సూర్యుని వలె ఆ సచ్చిదానంద ఘన పరమాత్మను ప్రకాశింపజేయుచున్నది. తద్బుద్ధయ యస్తదాత్మనస్తన్నిష్టాత్తపరాయణః గచ్చంత పునరావృత్తిం జ్ఞాన నిరుద్ధతా కల్మషాః. ఎవని మనసు తద్రూపమగుచున్నదో ఎవని బుద్ధి తద్రూపమగుచున్నదో సచ్చిదానంద ఘన రూపియగు పరమాత్మచే నిరంతరము ఐక్యభావంతో ఎవని స్థితి ఉండునో అటువంటి తత్పరాయణులకు పురుషులు జ్ఞానబలముచే పాపరహితులై పునరావృత్తి రహితమగు పరమగతిని పొందుచున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. అటువంటి జ్ఞానులు విద్యా వినయము గల బ్రాహ్మణ యందును ఆవు ఏనుగు కుక్క మరియు చెన్నారుడు అను వారి యందు కూడా సమదర్శులై ఇందురు. ఇహైవ తైజితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రాహ్మణీ తే స్థితాః. ఎవరి మనసు సమభావం నిలిచి ఉండునో వారి ద్వారా ఈ కాలం జీవితకాలమందే సంపూర్ణ సంసారము జయించబడినది. ఎందుకనగా సచ్చిదానంద ఘన రూపియగు పరమాత్మ దోషరహితుడు. సముడగుటచే వారా సచ్చిదానంద ఘనుడకు పరమాత్మ ఎందే నిలిచి ఇందురు. న ప్రహృష్యేత్రియం ప్రాప్య నో ద్విజే ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసం మూఢో బ్రహ్మ విద్బ్రహ్మాణి స్థితః. ఏ పురుషుడు ప్రియము సంభవించినప్పుడు హర్షము నందడో ఆ ప్రియము సంభవించినప్పుడు ఉద్వేగానికి లోను కాడో అట్టి స్థిర చిత్తము కలవాడు సంశయరహితుడు బ్రహ్మమెత్త సచ్చిదానంద గంధకు పరమాత్మ ఎందేది భావంతో సదా నిలిచి ఉండును. బ్రాహ్మ స్వర్శేష్వ సకాత్మ వింధ్యాత్మని యస్సుఖం స బ్రహ్మయోగాయుక్తాత్మ సుఖమక్షమయ మన్నుతే వస్నుతే. బాహ్య విషయ సుఖములలో ఆసక్తి లేని అంతఃకరగల సాధకుడు ఆత్మస్థమై ధ్యానజనితమగు సాత్వికానందమేది కలదో దాన్ని అనుభవించుచున్నాడు. అనంతరము సచ్చిదానంద ఘన బ్రహ్మ పరమాత్మ యొక్క ధ్యానరూపమగు యోగంలో అభిమాన భావంతో నిలిచిన ఆ పురుషుడు ఎప్పుడూ తరగని ఆనందం అనుభవించుచున్నాడు. ఏ హి సంస్పర్శజా భోగ దుఃఖయోనయ ఏవతే ఆద్యంతంతః కౌంతేయ నశేషురమతే బుధః. ఈ ఇంద్రియములు విషయముల సంయోగముతో కలిగే సకల భోగములు ఏవైతే కలవో అవి ఇంద్రియములోనులకు పురుషులకు సుఖవాహాలుగా భాషించినప్పటికీ నిస్సందేహంగా దుఃఖాలకు మూల కారణములే. కారణం మొదలు తుది కలిగి ఉండుటచే అవి అశాశ్వతాలు. కాబట్టి ఓ అర్జున, బుద్ధిమంతుడకు వివేకశీలుడు వాని యందు రమించడు. శక్నోతి హైవయః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః
స సుఖీ నరః. మరియు ఏ సాధకుడు ఈ మనుష్య శరీరంలోనే ఈ శరీరం నశించుటకు ముందే కామ క్రోధముల వల్ల కలిగే ఆ వేగాన్ని సహించుటకు సమర్థుడగును అతడే యోగి, అతడే సుఖి. యోంతః సుఖోంతరామస్తదాంతర్యోజ్యోతిరేవాయః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోऽధిగచ్చతి. ఏ పురుషుడు నిశ్చయించుకొని సర్వాంతరాత్మ ఎందే సుఖము కలిగిన వాడగునో, ఆత్మ ఎందే రమించు వాడగునో, మరియు ఎవడు ఆత్మ ఎందే జ్ఞానం కలవాడో అట్టి సచిదానంద గండగు పరబ్రహ్మ పరమాత్మతో ఐక్యము పొందిన సాంఖ్యయోగి శాంత బ్రహ్మను పొందుచున్నాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం వృషః క్షీణకల్మషాః చిన్నద్వనైతాయతాన్మానః సర్వభూతహితే రతాః. మరియు ఎవరి పాపములు నశించినవో, ఎవరి సకల సంశయములు జ్ఞానము వలన తొలగిపోయినవో, ఎవరు ప్రాణహితమునందు తత్పరులై ఉందురో, ఎవరు మనస్సును జయించి నిశ్చయముగా పరమాత్మలో నిలిచి ఉందురో అట్టి బ్రహ్మవేత్తలకు పురుషులు శాంత బ్రహ్మను పొందుచున్నారు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్మాణం వర్తతే విదితాత్మానాం. కామక్రోధరహితులై మనస్సును జయించిన వారులై పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారము పొందినట్టి జ్ఞానులకు నలువైపుల నుండి శాంత పరబ్రహ్మ పరమాత్మయే పరిపూర్ణమైనది. స్వర్శాకృతత్వా బహిర్బాహ్యాంచ క్షుత్సైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్యా కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధిర్మునిర్మోక్షపారాయణః విగతేచ్ఛ భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. అర్జున, బాహ్యములైనటువంటి విషయభోగములపై మనసుంచక బయటకి నెట్టేసి కనుబొమ్మల మధ్య దృష్టి నిలిపి నాసిక యందు సంచరించు ప్రాణాపాన వాయువులను సమానముగా భావించి ఇంద్రియములను మనస్సును బుద్ధిని జయించిన మోక్షపరాయణుడకు ఏ ముని కామ క్రోధ భయరహితుడై ఉన్నాడో అతడు నిత్యముక్తుడేగును. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదతం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం ఉచ్యతి. ఓ అర్జున, నా భక్తుడు నన్ను సకల యజ్ఞములకు తపస్సులకు అనుభవకర్తగాను, లోకోక్తగా భక్తగా, సమస్త లోకముల ప్రభువులకు ప్రభువుగాను మరియు సకల ప్రాణులకు సుహృదయుడుగాను, స్వార్థం లేని దయామయుడుగాను, ప్రియుడుగాను అంటే ప్రేమించువానిగాను తత్వదృష్టితో తెలుసుకొని శాంతిని పొందుచున్నాడు.